హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి శిలువ మీద యేసుప్రభుల వారు పలికిన శ్రేష్టమైన విలువ కలిగిన మరి 7 మాటల్లో భాగంగా మరి 7వ మాటను మనం ధ్యానిద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం చదువుకుందాం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నాను నేను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మరి వాక్యాన్ని మనం లోతులోకి ధ్యానించినట్లయితే, ఏదైతే మొట్టమొదటిగా తండ్రి ఒక ఆలోచన కలిగి తానే ఈ లోకంలోకి రిక్తునిగా మరి అయి మరి దాసుని స్వరూపం ధరించుకొని మానవునిగా ఈ లోకంలోకి వచ్చాడో ఆ రోజు మొదలుకొని మరి అంతవరకు మరి దేవుడి యొక్క కృపతో మనుషులందరినీ కూడా దేవుని ప్రేమలోకి తీసుకొచ్చి దేవుని యొక్క బోధను వారికి మరి సమీపంగా తీసుకువెళ్ళి యేసు ప్రభు అనేక మందిని బలపరిచాడు. అద్భుతాలు చేస్తూ, స్వస్థతలు జరిగిస్తూ, దయ్యం పట్టిన వారికి విడుదల కలిగిస్తూ, కురింటి వారిని స్వస్థపరుస్తూ, గుడ్డి వారిని స్వస్థపరుస్తూ, ఎవరెవరు ఎటువంటి బలహీనతలో ఉన్నారో వారందరికీ విడుదలిచ్చి, పాపి అన్న వ్యక్తులని విమోచన కలిగించి విడుదలిచ్చి మరి అద్భుతంగా ఆశీర్వదించిన దేవుడు మరి తన బాధ్యత ఇక పూర్తి చేసుకునే సమయంలో ఆ 3.5 సంవత్సరాలు దేవుడి యొక్క పరిచర్య తర్వాత 33.5 సంవత్సరాలు భూమి మీద ఉండి చివరికి తండ్రి ఆజ్ఞ ప్రకారంగా దేవుని యొక్క బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి మరి ఎవరు కూడా నా ప్రాణం తీసుకోరు కాదు, నా ప్రాణం నేను పెట్టేంత వరకు అని ప్రభు చెప్పాడు. అదే మాదిరిగా ఇక శిలువ మీద మన కొరకు బలియాగమైన యేసు మొదటి మాటగా, 2వ మాటగా, 3వ మాటగా, 4వ మాటగా, 5వ మాటగా, 6వ మాటగా 6 మాటలు పలికి ఇక 7వ మాట అతి ప్రాముఖ్యమైనది, తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. ఎవరు కూడా ఆయన ప్రాణాన్ని తీయలేరు. ప్రియాదేవుని బిడ్డ, సమస్తము ఆయన ఆధీనంలో ఉన్నది. హల్లెలూయా, రబ స్తోత్రం. ఈరోజు నువ్వు ఏది అడిగినా కూడా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. మరి నీవు నేను మన అందరము కూడా పాపం నుంచి విమోచించబడ్డానికి, పరలోక రాజ్యంలో స్థానము సంపాదించుకోవడానికి, ఈ జీవితము తర్వాత పరిశుద్ధమైన మనకు నిలవరమైన పట్టణం ఒకటి ఉన్నది, ఆ పట్టణంలో మనము నివాసం ఉండడానికి క్రీస్తు ప్రభు తను తాను బలియాగమై 6 మాటలు పలికిన తర్వాత పలుకుతున్న 7వ మాట, తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించుచున్నానని చెప్పి ప్రాణము విడిచిపెట్టడం జరిగింది. అందాల నీ మోము రక్తమాయే, స్వస్థపరచిన చేతులే గాయాలాయే. అందాల నీ మోము రక్తమాయే, స్వస్థపరచిన చేతులే గాయాలాయే. దాహమంటే నీరు కరువాయనే, చేదు చిరకను నీకు అందించిరే యేసయ్యా, 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 యేసయ్యా. సిలువపై నీ శ్రమ నే చూడలేను నా యేసయ్యా. ప్రియాదేవుని బిడ్డ, శిలువ మీద పడిన యాతన, శిలువ మీద ఆయన పడిన శ్రమ ఇంతంత కాదు. నలగొట్టబడ్డాడు, పిడుగుదులతో గుద్దబడ్డాడు, రక్తము కార్చబడుతున్న ఓర్చుకున్నాడు. చివరి రక్తపు బొట్టు నీ కొరకు నా కొరకు కార్చబడేంత వరకు శరీరం అంతా బిగుసుకుపోతున్నా, నరాలు బిగుసుకుపోతున్నా ఓపిక పట్టాడు. రక్త ప్రోక్షణ లేనిది పాప విమోచన లేదని ఆయన జాలిగల హృదయంతో, కనికరం కలిగిన హృదయంతో, ఇదిగో వాత్సల్యం కలిగిన హృదయంతో ఆయన ప్రేమను వ్యక్తపరుస్తూ, క్షమించమని చెప్తూ, బాధ్యతను జ్ఞాపకం చేస్తూ, ఇదిగో నీ కొరకు నా కొరకు 100%గా మానవుడిగా ఈ లోకంలోకి వచ్చి తండ్రి ఆజ్ఞ మేరకు లోబడి చివరికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను తండ్రి అని ప్రాణం విడిచిపెట్టాడు. ప్రియాదేవుని బిడ్డ, ఇకనైనా ప్రభు వైపు తిరగవా? ఎన్ని గుడ్ ఫ్రైడేస్ నీ జీవితంలో వెళ్ళిపోయాయి, ఎన్ని శుభ శుక్రవారాలు నీ జీవితంలో వెళ్ళిపోయాయి. ఇక ఈ శుభ శుక్రవారం, ఈ గుడ్ ఫ్రైడే కూడా ప్రతి సంవత్సరం వల్ల వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఈరోజు దేవుడు నిన్ను రమ్మనిస్తున్నాడు. అపరాధిగా ఉన్న నిన్ను నిర్దోషిగా చేసి, దోషిగా ఉన్న నిన్ను పవిత్రులుగా మార్చి ఆయనతో ఏకత్వం చేసుకొని పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళాలని ఇష్టపడుతున్నాడు. ఆయన రాబోతున్నాడు. ప్రియాదేవుని బిడ్డ, ఒక క్రైస్తవురాలుగా నువ్వు మర్చిపోని విషయము,
ప్రభు రాకడ ఉన్నది. ఆయన వచ్చిన సమయంలో తన ప్రజలను తనతో తీసుకొని వెళ్ళబోతున్నాడు. మరి ఆయన ప్రజగా నువ్వు ఉంటున్నావా? ఈరోజు కుడివైపున ఉన్న వారిగా ఉన్నావా? ఎడమ వైపున ఉన్న వారిగా నువ్వు ఉంటున్నావా? కుడివైపున ఉన్న వారిని ప్రభుతో చేర్చుకోవడం, ఎడమ వైపున ఉన్నవారు నరకంలో పడివేయబడే పరిస్థితులు వస్తాయి, జాగ్రత్త అని ప్రభు హెచ్చరించలేదా? ఈ 7 మాటలు ప్రాముఖ్యమైన, విలువ కలిగిన, శ్రేష్టమైన మాటలు ఎన్నిసార్లు, ఎన్ని సంవత్సరాలు విని విని విడిచిపెట్టావు? ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం ఉండొద్దని ప్రభు మాట్లాడుతున్నాడు. దయచేసి నిన్ను బ్రతిమలాడుతున్నాడేమో, ఆయన కనికరంని చూపిస్తున్నాడేమో, మరలా ఎందుకు 7 మాటలు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. ప్రియా దేవుని బిడ్డ, ఆయనకు నువ్వు కావాలి. నిన్ను విడిచిపెట్టడం ఆయనకి ఇష్టం లేదు. ఏ ఒక్క ఆత్మ నశించుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఆయన ప్రేమను మరలా వ్యక్తపరుస్తున్నాడు. ఇకనైనా మన మనసు మార్చుకుందాం, ఇకనైనా మన ప్రవర్తన మార్చుకుందాం, ఇకనైనా మన యొక్క క్రియలను మార్చుకుందాం. మన స్వబుద్ధి మీద ఆధారము పడకుండా దేవుడి మీద ఆధారపడుతూ ప్రభు రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉందాం. మనము సిద్ధపడుతూ మన కుటుంబాలను సిద్ధపరుస్తూ అనేక మందిని ప్రభు యొద్దకు తీసుకురావడానికి నడుము కట్టుకుందాం. ఆత్మీయతలో ఎదుగుదాం. పరిశుద్ధాత్మ అనుభవాన్ని మనం అనుభవిద్దాం. పరిశుద్ధాత్మలో తేలి ఆడదాం. క్రీస్తు ప్రభుని అనేక మందికి పరిచయం చేద్దాం. ఆ రోజు అపోస్తులు, శిష్యులు ఎంతమంది భయంకరమైన శ్రమల పాలవుతున్నా, శిరఛేదనం అవుతున్నా, తలక్రిందులుగా సిలువ వేయబడుతున్నా, నూనెలో కాల్చబడుతున్నా, చర్మాలు ఒల్చివేయబడుతున్నా, తరమబడుతున్నా, కొట్టబడుతున్నా, నల్లగొట్టబడుతున్నా, పొడిచివేయబడుతున్నా, వారు మాత్రం ప్రభుని విడిచిపెట్టలేదు. ఈరోజు అటువంటి పరిస్థితి నీకు అప్పగించట్లేదు కదా? ఎందుకు దేవుడి వైపు నువ్వు ఆకర్షించబడట్లేవు? ఎందుకు దేవుడి వైపు తిరగట్లేవు? ఎన్ని మార్లు ప్రియా దేవుని బిడ్డ, ఎన్ని మార్లు గద్దించినా లోబడిన వాడు మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవునంటున్నాడు. ఆ మాట మన జీవితంలో నెరవేర్చబడద్దు. అనగా క్రీస్తుతో జీవిద్దాం, క్రీస్తుతో నడుద్దాం. ఈ 7 మాటలు మన జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చబడాలి. దేవుడికి మహిమకరంగా మనం వెలగొందాలి. అనేక మందికి క్రీస్తుకు సాక్షులుగా మనం నిలబడాలి. ప్రియా దేవుని బిడ్డ, అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.